రేషన్ డోర్ డెలివరీ నిలిపివేయడం దుర్మార్గమైన చర్యగా మాజీ మంత్రి కరుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆల్రెడీ పంజాబ్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కూడా చూసి ఆల్రెడీ పంజాబ్ లో ఈ వ్యవస్థను స్టార్ట్ చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకసారి మీరు చూడండి. ఆ పంజాబ్ ముఖ్యమంత్రి केजरीवाल साहब से भगवंत मान जी का चुभना थी कि पंजाब देश विभाजित हो जाता है और उन्होंने जो बचेंदे ने उन्होंने दरा से उन्होंने बंदूकों से मुफ्त राशन पहुंचा सकिए। अब सवारे पिंड तो फतेहगढ़ साहब की पवित्र काशी सवारे पिंड तो इस पवित्र स्कीम का आगाज करके विशेष पालन कई कड़ी देश केजरीवाल साहब के भगवंत मान जी वालों చూశారు కదా. ఈ పంజాబ్ లో కూడా ఆల్రెడీ మన దగ్గర ఎండియూ బళ్ళు ఎలా ఉన్నాయో ఆ వ్యవస్థ అంతా చూసి అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ఆల్రెడీ చేయాలని చెప్పి చాలా మంది రావటం వాళ్ళు చూడటం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ఇంకా వేరే రాష్ట్రాల్లో కూడా స్టార్ట్ చేసిన అటువంటిది ఇంత మంచి ప్రోగ్రాం దీన్ని ఎందుకంటే గతంలో చాలా అవస్థలు పడేవారు. ఈ రేషన్ తెచ్చుకోవటానికి రేషన్ షాప్కి వెళ్లి లైన్లో నుంచోవటం, అది సర్వర్ పనిచేయట్లేదని తమ్మి పడటం లేదని చెప్పి ప్రయాసాలు కూర్చి వాళ్ళ కూలి పనులకు వెళ్లేది కూడా పన్నులు మానుకుని ఇవాళ కోటి చిల్లరి కార్డుల్లో మెజార్టీ రెక్కాడి తేలికని డొక్కాడిని జనం చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా రోజుకి 300 నుంచి 500, 600 రూపాయలు కూలి పనులకు వెళ్లి ఆ పని చేసుకుని సంపాదించుకునే పరిస్థితిలో ఉన్నారు అని ఈ ఎండియూ బళ్ళు పెట్టడం వల్ల దగ్గర 17 రోజులు ఇంటింటికి వెళ్తాయి. మధ్యాహ్నం నుంచి ఆ సచివాలయం ఎక్కడుందో అక్కడ ఉంటుంది. అంటే ఒక పద్ధతి, ఒక టైము ఉంది. ఇక్కడ ఒకవేళ ఇంటికి వచ్చినప్పుడు తీసుకోకపోతే ఆ సచివాలయంకి వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి ఉంది. 17 రోజులు టైం ఉంది. ఏ రోజు కూడా పని మానే పరిస్థితి లేకుండా ఈ బళ్ళ ద్వారా ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. చాలా మంది ఆనందపడతా ఉన్నారు, తీసుకుంటున్నారు. దీని విషయంలో చాలా మంచి జరుగుతూ ఉంది. కానీ ఇవాళ ఈ వ్యవస్థని తీసేసి మరి రేషన్ దుకాణాల ద్వారా తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకుంటాం ఎంత దారుణంగా ఉందంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇవాళ మీరు 99 పైసలకే ఎకరం ఇస్తారు. కోట్లాది రూపాయలు విలువ చేసే భూములు 99 పైసలకే ఇస్తారు. కానీ అక్కడ మీరు 10,000 ఉద్యోగాలు ఎన్నో వస్తాయంటారు. అవి వస్తాయో అయినప్పుడు. కానీ ఇక్కడ ఈ వ్యవస్థ వల్ల 20,000 కుటుంబాలు అంటే దగ్గర 10,000 మంది ఎండియూ బళ్ళు వాళ్ళు ఉంటే వాళ్ళకి అసిస్టెంట్ గా ఇంకో 10,000 మంది దగ్గర 20,000 కుటుంబాలు దీని మీద బతుకుతా ఉన్నాయి. మీరు ఆల్రెడీ ఏదైతే వాలంటరీ వ్యవస్థ ఉందో ఆ వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తాం, 5,000 కాదు 10,000 అని చెప్పారు. వాళ్ళకి మాయ మాటలు చెప్పారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి డ్రామానాయుడు ఆ పాలకొల్లు మీకు కంటిన్యూ అవుతుంది, మీ వాలంటీర్ని తీసుకుంటున్నాం మేము, మరి కంటిన్యూ అయినాక మన ఇంటికి కాజా పూతరేకలు తీసుకుని వచ్చేసేయండి, మన ఇంటికి వచ్చేసేయాలి మీరు కాజా పూతరేకలు తీసుకుని అని చెప్పి అక్కడ చెప్పాడు అతను. ఇన్ని మాటలు చెప్పిన వాళ్ళు 2,60,000 మందిని నిష్కారణంగా తీసేసింది మీరు కాదా అని అడుగుతున్నాను. ఇవాళ గవర్నమెంట్ వైన్ షాపులు పెట్టి దగ్గర 20,000 పైబడి కుటుంబాలు దాని మీద బతుకుతా ఉంటే అవి తీసేసి మీరు ఇవాళ మళ్ళీ ఒక 20,000 కుటుంబాలని రోడ్డును పాలు చేశారు. ఇవాళ నిన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకుని ఏం చేశారయ్యా అంటే
దగ్గర 10,000 కుటుంబాలు ప్లస్ 9,600 దగ్గర 20,000 కుటుంబాలని మీరు రోడ్డు పాలు చేయించున్నారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. మరి నిన్న కేబినెట్ లో వాళ్ళ కార్యకర్త చనిపోయాడు, ఆ కార్యకర్త కొడుక్కి కేబినెట్ లో నిర్ణయం తీసుకుని ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం తీసుకున్నారు. మంచిదే, కాదనలేదు. మీరు పుష్కరాల్లో దగ్గర 29 మంది చనిపోయారు. మీరు గుంటూరు జిల్లాలో తిరిగినప్పుడు అక్కడ 8 మందో 9 మంది చనిపోయారు, ఇంకో చోట 3 మందో చనిపోయారు. ఆ కుటుంబాలు ఏం చేశారండి? ఆ కుటుంబాలకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు మీరు? ఆ కుటుంబాలు కూడా మీ వల్లే చనిపోయారు కదా. ఇతను మామూలుగా మీ కార్యకర్త చనిపోయాడు, ఇక్కడేమో వీళ్ళు మీ వల్ల, మీ నిష్కారణంగా మీ కారణం వల్ల చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఏమైనాయండి? అట్లకి లేదు. ఇవాళ ఈ రేషన్ దుకాణాల మీద మీరు ఇంత ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారంటే దారుణాతి దారుణం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఒక పక్కనేమో వైన్ షాపులు, ఆ వైన్ షాప్ కి మళ్ళీ అటాచ్డ్ రూమ్, ఆ రూమ్ ఇంక తెల్లవారు నడుస్తూనే ఉంటది. ఇంక 24 గంటలు ఆ రూమ్ లో మందు అమ్ముతానే ఉంటారు యథేచ్ఛగా. మా తణుకులో మన ఏమైంది, తెల్లవారులు అమ్ముతుంటే ఒకడు వచ్చి ఒక రాడ్ ఇచ్చుకుని ఒకడు పురపాలు కొట్టేశారు. ఒక ఏలుపూరు గ్రామంలో ఒక మనిషిని 3:30కి చంపేశారు. అంటే మీరు ఆ టైం దాకా అమ్మబట్టే కదా అసలు జరిగింది. ఇలాంటి అన్ని జరుగుతూ ఉన్నది మాత్రం మీకు కావాలి. ఇంటికి మాత్రం డెలివరీ చేస్తున్నారు, ఏది మందు డెలివరీ అవుతుంది ఇంటింటికి, కానీ ఈ రేషన్ డెలివరీ మాత్రం వద్దంటున్నారు. ఇందులో పెన్షన్దారులు ముసలి వాళ్ళు ఉన్నారు, మరి అంగవైకల్యం ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది పనికెళ్లే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఇది మంచి జరుగుతూ ఉంటే